హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు మిర్చితో టేస్టీగా ఇలా మసాలా కర్రీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ముందుగా బౌల్ తీసుకొని వేరుశనగ, గసగసాలు, ఎండు కొబ్బరి తీసుకొని వేయించాలి. వేయించిన తర్వాత వీటిని పక్కన పెట్టి ఇది చల్లారేలోగా మిర్చికి ఇలా ఘాటు పెట్టుకొని దానిలో గింజలు లేకుండా క్లీన్గా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇలాచి, లవంగాలు, చింతపండు రసం సిద్ధం చేసుకోవాలి. తర్వాత వేయించిన వాటిని మిక్సీ పట్టుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాలి. ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే 3 ఇలాచీలు, లవంగాలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం వేయించుకుని మిక్సీ పట్టుకున్న గసగసాల పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మగ్గిన తర్వాత కారం, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మిక్సీ బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు ఇందులోనే చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు వాటర్ బబుల్స్ వస్తున్నప్పుడు గిన్నెకి కర్రీ ఇలా అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైనకి పేరుకున్నట్లయితే మన మిర్చి మసాలా కర్రీ రెడీ. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు టెన్షన్ పడకుండా నోటికి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి మసాలా కర్రీ ఇలా చేయండి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్.